హే గాయ్స్, దిస్ ఈస్ సంధ్య. డైలీ పోస్టింగ్ ఫర్ 365 డేస్ లో దిస్ ఈస్ మై 6th డే అనమాట. ఈ రోజు డీన్ ఆఫీస్ గురించి చెప్తాను. ఆ డీన్ ఆఫీస్ అంటే సింపుల్ టర్మ్స్ మన ఆఫీస్ రూమ్, స్కూల్ ఆఫీస్ రూమ్ ఎలాగో అలాగా. ఈ రోజు పాస్పోర్ట్ కలెక్ట్ చేసుకోవడం కోసమని నేను డీన్ ఆఫీస్కి వెళ్ళాను. నాకు ఏమర్థమైందంటే డీన్ ఆఫీస్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ అయితే నువ్వు అక్కడ ఎవరిదైతే మనకు పని ఉందో ఆ మేడం మనకు ఫ్రెండ్ అయి ఉండాలి, ఆర్ క్లోజ్ ఫ్రెండ్, ఆర్ కొంచెం పరిచయం ఉండి ఉండాలి. పోనీ లేదు, సెకండ్ అయితే నువ్వు ముస్లిం అయి ఉండాలి, ఆర్ హిజాబ్ వేసుకుని ఉండాలి. ఎందుకంటే మేము ఉండదు ముస్లిం కంట్రీ కాబట్టి వాళ్ళు కొంచెం ప్రియారిటీ ఇస్తారు. పోనీ అది కూడా కాదు, అట్లీస్ట్ నువ్వు అమ్మాయి అయి ఉండాలి. నువ్వు అమ్మాయి కూడా కాదనుకో, బెటర్ యూ డోంట్ గో టు డీన్ ఆఫీస్. అప్పుడు ఏం చేస్తావు అంటే యూ బెటర్ బ్రింగ్ యువర్ ఫ్రెండ్. గర్ల్స్ ఎవరో ఫ్రెండ్ ఉంటారు కదా, ఆమె తీసుకొచ్చి లైన్లో నుంచి పెట్టి నీ పనులు చేయించుకోవడం బెటర్. ఎందుకన్నానంటే ఇలా మా ఫ్రెండ్స్ ఆల్రెడీ క్లాస్మేట్స్ 2 hours ముందు నుంచి వెయిట్ చేస్తున్నారు. ఏంటి, పాస్పోర్ట్ కలెక్ట్ చేసుకుందామని. మేము అప్పుడే క్లాస్ నుంచి వచ్చాము. లైన్లో నుంచున్నాను. నేను నుంచుంటే మ్యామ్ బయటకు వచ్చింది. బాయ్స్ అప్పటికే 2 hours నుంచి వెయిట్ చేస్తున్నారు, నేను అప్పుడే వచ్చాను, గివ్ సమ్ రెస్పెక్ట్ గర్ల్స్ అని చెప్పేసి నన్ను ముందు రమ్మంది. వాళ్ళని మళ్ళీ వెయిట్ చేయమని. అలా ఆల్రెడీ వెయిట్ చేసి చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నారు, మళ్ళీ గర్ల్స్ వచ్చినప్పుడు మళ్ళీ గర్ల్స్ ని పంపిస్తున్నారు. అంటే ఎంత గర్ల్స్ ప్రియారిటీ, గర్ల్స్ ఫస్ట్ అన్నా సరే, ఇంకా ప్రతిసారి గర్ల్స్ ఫస్ట్ అంటే బాయ్స్ అన్యాయం అయిపోరా? నాకే అనిపించింది చాలా అన్ఫేర్ గా. కాబట్టి మనం ఎన్ని వాటిని ఏం చేయలేం కాబట్టి గో విత్ గర్ల్స్. దీని ఆఫీస్ కి గర్ల్స్ వెళ్ళండి, మీ పనులు ఫాస్ట్ గా అవుతాయి. ఇఫ్ యూ రిలేట్ టు మై కంటెంట్, ప్లీజ్ ఫాలో.